మెట్రో రైల్వే ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ హైదరాబాద్ ఉప్పల్ ఎల్ఎన్టీ మెట్రో డిపో వద్ద వామపక్షాలు నిరసన చేపట్టాయి. ధర్నాలో 7 వామపక్ష పార్టీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన ఛార్జీలు నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రజలపై 50% మించి భారాన్ని మోపరాదన్న గత ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి అమాయకులపై నెడుతున్నారని వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జీలను ఉపసంహరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గా ఉన్నటువంటిది. దీని ఛార్జీలు ఎట్లా పెంచుతున్నారు, ఏ రకంగా పెంచుతున్నారు అనేటువంటి వస్తే మా దృష్టికి రాలేదు అనేటువంటిది ఆ రోజు అధికారులు చెప్పినటువంటిది. ఇవాళ వారం కాకముందే ఈ ఛార్జీలు పెంచినట్టు అనౌన్స్ చేయడము ఇదంతా కూడా జరిగింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి ఒక సంస్థలో రేట్లు పెంచాలన్నా ఏది చేయాలన్నా ప్రభుత్వానికి తెలియనటువంటిది కాదు, తెలియకుండానే చేస్తున్నారు. ఛార్జీలకు వ్యతిరేకంగా వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని వామపక్ష పార్టీలు ఈరోజు ఎల్ఎన్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నాయి. దీన్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ గా వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ ఛార్జీలన్నింటినీ రద్దు చేయాలా, కాకపోతే మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎల్ఎన్టీని హెచ్చరిస్తాం. ప్రధానంగా మెట్రో ఛార్జీల పెంపుదల కోసానికి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ అని చెప్పేసి ఒకటి వేశారు. దానికి సంబంధించింది రేట్లు పెంచుకోవడం కోసానికి మాకు అనుమతి ఇచ్చింది అని చెప్పేసి ఎల్ఎన్టీ యాజమాన్యం చెప్తుంది. మరి ఆ ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏం చెప్పింది? ఫిక్సేషన్ సంబంధించిన కమిటీ రిపోర్ట్ ను బహిర్గతం చేయాలి. అందుకని ఎల్ఎన్టీ యాజమాన్యం తాను ఏదైతే పెంచిందో ఛార్జీలు వాటన్నిటిని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే మా పోరాటం ఇంకా మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.